నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారు. ప్రస్తుతానికి మన కర్నూలులో కృష్ణానగర్లో మన రాఘవేంద్ర గారి టెర్రస్ గార్డెన్లో ఉన్నానండి. చిన్న ప్లేస్లో చూడండి ఎంత అద్భుతంగా గ్రో చేస్తున్నారు. రాఘవేంద్ర గారు చెప్పండి, మీరేం చేస్తారు ఏంటి? నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. నేను మెడికల్ ఏజెన్సీ రన్ చేస్తున్నానండి గత 7 years నుంచి. నా ఫీల్డ్ వచ్చేసి మార్కెటింగ్ ఫీల్డ్. లాస్ట్ 25 years నుంచి మెడికల్ ఫీల్డే. మళ్ళీ ఎలా వచ్చారు ఈ గార్డెనింగ్ లోకి? గార్డెనింగ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి మెయిన్ ఇన్స్పిరేషన్ మా మదరే. చెట్లు అవి ఇవి పొట్లకాయ చెట్లు వేస్తూ ఉంటుంది. దానికి ఖచ్చితంగా 3-4 days మావే తింటాం మేడం. బాహుబలి సొరకాయ అండి, చూసారా ఫ్రెండ్స్? బాహుబలి అంటే దాదాపు ఒక మూర దాటేసిందండి. అంటే మీ ఫ్యామిలీకి 2 times వస్తుంది అనుకుంటా. 2 times చేసుకోవచ్చు. అవును, చాలా బాగా వచ్చింది చూడండి. అసలు ఇలా గిచ్చితే ఎంత బాగా లేతగా అసలు చాలా బాగుంది. దీనికోసం మీరు అంటే ఏమేమి ఇస్తున్నారు, పోషకాలు ఏమేమి ఇస్తున్నారు? కౌడంగ్ మెయిన్ ఎక్కువ ఇస్తుంటాను. ప్లస్ వచ్చేసి మన కిచెన్ కంపోస్ట్, ప్లస్ వచ్చేసి ఫ్లవర్ కంపోస్ట్, మన ఇది బనానా పీల్ లిక్విడ్. ఫర్టిలైజర్స్ అన్ని మీరే చేస్తారా? పెయింట్ నేనే వేసాను. కలర్ ఇది బొమ్మలు మటుకు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అసలు గోడలకి పెయింట్ అనేది నా లాంటి వాళ్ళైతే పెయింట్ డబ్బులు పెట్టి చేయించుకుంటాం. అంటే రాదు, నాకు ఆర్ట్ లేదనమాట. వీళ్ళు రాఘవేంద్ర గారు వాళ్ళ మిస్సెస్ వీళ్ళే స్వయంగా వేశారు. చూడండి, స్వయంగా వేయడమే కాకుండా ఆర్ట్ గాని తినే వేసారంట. మొత్తం వేసారంట. చూడండి, మొత్తం వేసారు. ఇక్కడ ఇంకా చాలా పోయింది మేడం. మొత్తం ఇక్కడంతా కూడా వాల్స్ ఉండేవి. మొత్తం ఆర్ట్ అంతా పెయింట్, ఆర్ట్ అంతా మేమే. అంటే మీరు ఇది టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఇది వేయడం జరిగిందా? ఇదంతా వన్ ఇయర్ కి వేసారా? ఫస్ట్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అంతా కొంచెం డెవలప్ చేసిన తర్వాతనే ఈ పెయింటింగ్స్ కానీ సమ్మర్ హాలిడేస్ లోనే అలా స్టార్ట్ చేసిన ఒక 1 year కి. అంటే ఇది ఇంట్రెస్ట్ అండి, ఇలా చెయ్యాలి అనేది మనకు ఒక ఇంట్రెస్ట్ అంతే ఫర్ మేడం. అంతే, కొంచెం బాగుంటుంది చూడడానికి అని ఎవరైనా వచ్చినా హ్యాపీగా ఈ బండలు గానీ అన్ని దీనికోసమే అరేంజ్మెంట్ కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చోవచ్చు. అవును, కూర్చునే దానికోసమని. పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ గ్యాదర్ అవుతాం. మా తమ్ముని పిల్లలు తనకి బాగా హెల్ప్ చేస్తారు. ఏరడాలు. అవునా? పిల్లలా? ఓకే ఓకే. ఇలా చేతిలో పట్టుకుని ఆడుతుంటారు. ఎక్కడ తెచ్చారు? ఎక్కడ? చాలా బాగా చాలా అందంగా ఉన్నాడు స్వామి. ఇది హైదరాబాద్ లోనే మా అమ్మ యాక్చువల్ గా తెచ్చింది. ఇది నేను తేవడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్లీ నాకు బృందావనం చెట్ల మధ్యలో కృష్ణుడు ఉంటే అదొక అందము, బృందావనం లాగా ఉంటుంది. యాక్చువల్లీ నా ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ లోటస్ వేయాలి అని. దీని చుట్టూ లోటస్ లాగా పెట్టేసి వాటర్ లాగా పెట్టేసి లోటస్ పెడదాము అంటే దీని చుట్టూనే. దీని దగ్గరగా ఏమీ లేదు ఇది, అందుకని ఇష్టపడి తెచ్చుకున్నాను దీన్ని మాత్రం. కృష్ణుడు అంటే మా నాన్నకి చాలా ఇష్టము. డైలీ పూజ చేస్తాడు. ఫ్లవర్స్ అన్ని దానికి మా నాన్న పూజ చేస్తాడు. దానికి మళ్ళీ ప్రదక్షిణ కూడా చేస్తాడు డైలీ. అంటే పైకి వచ్చి పూజ చేసి ఎవ్రీడే ప్లస్ అందుకోసం అని చెప్పేసి మా మిస్సెస్ తరఫు జమ్మి చెట్టు కూడా తెచ్చిపెట్టాం. సో జంబికి పూజ చేసినట్టు ఉంటుంది, ప్రదక్షిణకి ఎట్లాగా చేస్తారని చెప్పేసి ప్లేస్ లో పెట్టేసాం. విత్తనానికి వదిలేసాం. ఈ పొట్లకాయ ఒకటి ఉంది, వేరే పొట్లకాయ, ఆ పొట్లకాయ ఇంకొకటి ఉంది, అది వేరే. ఈ రకం వేరు, ఆ రకం వేరు. వెనకాల ఒకటి ఉంది. సొరకాయ మేడం, సీడ్స్ కి వదిలేసాను. అయిపోయింది. అక్కడ బ్యాక్ సైడ్ ఇంకొకటి అటుపక్క వేరే స్నేక్ ప్లాంట్ కదా మేడం. అది స్నేక్ మాదిరిగా వంకి తిరిగిపోతూ ఉంటుంది. సో రాయి కట్టేస్తే అది స్ట్రైట్ గా రావాలన్న ఉద్దేశంతో దీనికి రాయి కట్టడం జరిగింది. చూడండి, 1, 2, 3 అంతా పొట్లకాయలు. అంటే మీకు పొట్లకాయలు అంటే చాలా ఇష్టం ఉన్నట్లుంది. మొత్తం పొట్లకాయల డే లాగా కనిపిస్తుంది. ఇక్కడేమో సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, నేతి బీరకాయ ఉన్నాయి. అన్ని సీడ్స్ వదిలిపెట్టారండి. పైన చూడండి, పైన టమోటా. సూపర్ అండి. పైన టమోటాస్ ఎంత బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి. బాగా వచ్చాయి, చాలా హెల్తీగా ఉన్నాయండి టమోటాలు. ఎలాంటి వంకాయ, థర్మోకోల్ బాక్స్ లో పచ్చిమిర్చి, టమోటా సూపర్. ఇక్కడేమో బ్రింజాలు అన్ని ఇక్కడిక్కడే చాలా బాగా వేస్తారండి. ఇది ఆకుకూర బచ్చలి. ఓకే. రెడ్ బచ్చలి ఇక్కడ నుంచి వచ్చింది. రెడ్ బచ్చలి ఇక్కడ నుంచి గ్రో చేస్తారా? ఓకే.
మొత్తం చాలా అంటే మొత్తం మీ కూలర్ టెప్స్ చాలా గ్యాదర్ చేశారు, అన్ని వీటిలోనే వేసుకున్నాయి మొత్తం. అంటే ఏమైనా అరేంజ్మెంట్స్ ఇలా చేసుకోవాలి నీట్ గా మెయింటైన్ చేయడం వరకే. సో మొత్తం అంతా ప్రాసెస్ అంతా తనే చూసుకుంటారు, మార్నింగ్ ఈవినింగ్. సో నాకు మార్నింగ్ అంతా అస్సలు కుదరదు, పిల్లలు క్యారేజ్ బాక్స్లు ఇవి సరిపోతాయి. సో ఈవినింగ్ టైంలో తను ఇంకా వాటర్ అంతా, మార్నింగ్ ఎక్కువ టైం ఎక్కువ టైం తనే ఎక్కువ టైమ్స్ అంటే ఓన్లీ అరేంజ్మెంట్స్ వరకు అయితే క్లీనింగ్ అదంతా ఐడియాస్ ఇస్తాను అంతవరకే. చెట్లు మేడం మొత్తం టోటల్ ఇవన్నీ మొత్తం మందారాలే ఇవి. కానీ చూడండి మనం డ్రింకింగ్ వాటర్ క్యాన్స్ కదా, దాన్ని చక్కగా యూజ్ చేస్తారు. అంటే మనం టెర్రస్ గార్డెన్ అంటేనే మనం అంతా అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనమాట, తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ గ్రో చేయాలనే సిద్ధాంతం. కాబట్టి టెర్రస్ గార్డెన్ లో ఇలాంటి మన ఇంట్లో పనికిరాని బకెట్లు ఉన్నా గానీ ఇలాంటివి గానీ యూజ్ చేస్తారు. మొత్తం పెయింటింగ్ డబ్బాలు మేడం, మొత్తం పెయింటింగ్ డబ్బాలే. అవి కొనుక్కొని వచ్చారు, అంటే బయట పడేస్తారు కదా పెయింటింగ్, తక్కువ రేటు గుజరీలో తక్కువ రేట్లో తీసుకొని వచ్చి మొత్తం అవి. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, అందులో మొత్తం హైబిస్కస్ ప్లాంట్స్ అన్ని వేశారు. పైన క్యాప్ ఉంటుంది కదా, అందులో చూడండి ఇట్లా 4-5 ఇంచెస్ కిందకి కట్ చేసేసి హ్యాంగింగ్ చేశారు. చక్కగా యూజ్ చేసుకున్నారండి. అంటే మన గార్డెనర్స్ కి మంచి మంచి ఐడియాస్ అన్ని బాగా వస్తూ ఉంటాయి, ప్రతి దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. చాలా చక్కగా ఉంది గార్డెన్ అయితే. ఇది పక్షులకి వాటర్, ఇదిగోండి లోపల ఇది మట్టి కుండ ఉంది. ఎవ్రీడే ప్రతిరోజు వస్తాయా? ప్రతిరోజు చాలా వస్తాయి. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు వాటర్ పెడతాం వాటికి. ఇది దీని బేస్ నిలబడాలి అంటే మట్టి కుండ నిలబడదు కదా, ఇంకా ఆ మూత వేస్ట్ చేయకుండా ఇంకా దీంట్లోనే వాటర్ పోసేసి లోపల వేరే కుండలో ప్రతిరోజు వాటర్ మారుస్తాం. అవి పొట్లకాయలండి, ఇక్కడ అవి పొట్లకాయ. ఇది నెక్స్ట్ ఇక్కడ చాలా బాగుంది, ఇంకా సైజ్ ఇప్పుడిప్పుడే వచ్చిందా? అంటే ఆల్రెడీ చాలా వరకు పొట్లకాయలు అయిపోయినాయి మేడం. అదిగోండి మీకు అక్కడ ఇంకొకటి కనిపిస్తుంది పొట్లకాయ. ఓకే ఓకే వెనకాల చాలా హైట్ ఉంది. ఓకే అది ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఓకే ఇది పచ్చిమిర్చి ఉంది, ఈ సెక్షన్ పచ్చిమిర్చి ఉంది మేడం, 2 రకాలు. ఇక్కడ ఒకటి ఉంది. యాక్చువల్లీ అయితే నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ లో ఉంది, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రూట్లోనే పెట్టాలి అని. ఓకే ఓకే టమోటా ఇంకా కాపు అయిపోయింది మేడం, అక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి. ఓకే ఇక్కడ ఒకటి వచ్చింది. ఇవి ఇక్కడ చిక్కుడు, ఇదిగోండి మేడం ఇదంతా చిక్కుడు. ఓకే చెట్టు చిక్కుడు ఇదంతా. ఓకే మీరు మీ గార్డెన్ లో నాకు పెస్ట్ కనిపించడం లేదండి, పెస్ట్ లేకుండా మీరు ఏమి ఇస్తున్నారు? మేడం ఎవరీ 15 days కి వస్తా, ఒక వారం వచ్చేసి మన నీమ్ ఆయిల్, ఇంకొక ఆనగ ఆయిల్ కంపల్సరీ స్ప్రే చేస్తుంటాం మేడం. ఇది ఇక్కడ ఇదిగోండి మేడం, ఇవి మొత్తం పచ్చిమిర్చినే. ఓకే ఇదిగోండి ఇక్కడ వచ్చినాయి చూడండి, చాలా బాగా వచ్చాయి. మామూలుగా పచ్చిమిర్చికి పెస్ట్ ఎక్కువ అంటారు, కానీ ఇక్కడ పెస్ట్ అయితే కనిపించడం లేదు. ఇదిగోండి మేడం దీనికి కూడా ఇంకా కొయ్యలేదు, జస్ట్ కొన్ని వదిలేసాం అలాగే. బాగుందండి. ఈ వంకాయలు అసలు ఫస్ట్ టైం చూస్తున్నా, మామూలుగా అయితే ఎక్సేప్ చూసాను కానీ ఇలా పొడుగుది చూడలేదు నేను. సో మొత్తం ఇది ఫుల్ వచ్చాయి, వెనక బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి మేడం. అప్ప చాలా బాగుంటాయండి. అది దీనికి ఉన్నాయి, చాలా బాగుంది. ఒకే చెట్టు ఇది? ఇది వచ్చేసి 3 చెట్లు ఉన్నాయి మేడం, 3 చెట్లు ఉన్నాయి. సో అన్నిటికీ చాలా బాగుంది, చాలా హెల్తీగా కూడా. టేస్ట్ ఎలా ఉంటుందండి ఇది? చాలా బాగున్నాయి మేడం, చాలా బాగుంటుందా? చాలా బాగున్నాయి. మామూలు వంకాయల కంటే కూడా ఇవి చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయి. చూడండి ఇది చూడండి మేడం, ఇది పొడుగు వంకాయ, అదే సేమ్ కలర్ వేరు. దీంట్లోనే వెరైటీ, ఇది పొడుగుగా వస్తుంది కదా మనకి, అది ఇది కింద వచ్చేసి రౌండ్, ఇది రౌండ్ ఇక్కడ. ఓకే ఇది ఇంకోటి ముసుగు వంకాయ ఏమన్నా? ఇది వచ్చేసి ½ కిలో వంకాయ అంటారు కదా, ఓకే అది మేడం లావు వస్తుంది. ఓకే అండి. అసలు కూలర్స్ కింద మనము స్టాండ్స్ మామూలుగా ఇనుప స్టీల్ పెడుతుంటాం కదా, ఇతను చూడండి వెరైటీగా ఏదో పెట్టారు. చెప్పండి రాఘవేంద్ర గారు, ఏం చేశారు మీరు? వాటర్ బాటిల్స్ మేడం, వాటర్ బాటిల్స్ లో సిమెంట్ వేసేసి దాన్ని కట్ చేసి నీట్ గా తయారు చేసి పెట్టాం మేడం. ఎందుకంటే సిమెంట్ ఇటుక పెట్టేస్తే అది పొడి రాలి అంత పొడి పడుతుంది. అవును. సో అలా కాకుండా ఇవైతే పర్మనెంట్ గా బాటిల్ ఉంటుంది, బాటిల్ పోయినా కూడా సిమెంట్ లోపల వచ్చేస్తుంది కాబట్టి నీట్ గా ఉంటుంది. ప్లస్ హైట్ నాకు మినిమం 1 feet ఉంటే మీకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవునండి చాలా బాగుంది అసలు ఐడియా అయితే. కింద అసలు డస్ట్ అనేది కింద ఎక్కడ పడకుండా నీట్ గా ఉంటుంది, క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. అవును చాలా బాగుంది, గార్డెన్ అయితే చాలా నీట్ గా ఉంది. అరౌండ్ 25 కూలర్స్ ఉన్నాయి మేడం, అన్ని అవే మొత్తమా. ఇక్కడ నుంచి వంకాయలు ఇదిగోండి
అప్పో విపరీతంగా వస్తాయి మేడం వంకాయలు మాత్రం. తిని తిని మాకు బోరు కొట్టింది కానీ ఇంకా వద్దు అనుకున్న స్టేజ్ కూడా ఉంది వంకాయలు. ఓకే, ఇక్కడగానే ఉంది, ఇది ఒక వెరైటీ. చాలా వచ్చాయి మేడం. ఇప్పుడు ఈ మధ్య అంటే లేట్ అవుతుందేమని కొన్ని కోసేసినాం కూడా. అవునా, చాలా బాగుండదు. కాపు కూడా అయిపోయింది మేడం. కాపు కూడా అయిపోయింది. మామూలుగా వంకాయలకి వెనక మిల్లీ బగ్స్ ఉంటాయి, కానీ మీవి చాలా బాగున్నాయండి, హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్. ఇక్కడ మామూలుగా పేనుబంక మిల్లీ బగ్స్ కనిపిస్తుంటాయి, కానీ అది కనిపించడం లేదు. ఎందుకంటే మీరు అది 15 days ఒకసారి స్ప్రే చేస్తున్నారు కాబట్టి చాలా నీట్ గా ఉన్నాయి ప్లాంట్స్. ఫ్రెండ్స్, వీళ్ళ గార్డెన్ కోసము అంటే ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని హైదరాబాద్ లో మనకి నర్సరీ మేళా ఇయర్లీ ట్వైస్ జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ నుంచి వెరైటీస్ అన్ని గ్రాఫ్టెడ్ అన్ని తెచ్చుకొని ఇలా గ్రో చేస్తున్నారండి చక్కగా. నర్సరీ మేళాకి వెళ్తే మనకి అన్ని రకాలు ఇది అదే అని కాదండి, మనకి ఏది కావాలంటే అన్ని దొరుకుతాయండి. ఇక్కడ వీళ్ళ గార్డెన్ లో చాలా వెరైటీస్ అన్ని నర్సరీ మేళాలో తెచ్చి అంత గ్రో చేస్తున్నారు. చాలా హెల్తీగా ఉంది, చక్కగా ఉంది. రేర్ వెరైటీస్ కానీ మనకు చక్కగా కనిపిస్తున్నాయండి వీళ్ళ గార్డెన్ లో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఎంత ఐడియా చూడండి, బీరకాయ సీడ్స్ కింద రాలిపోతాయని చెప్పి వాటర్ బాటిల్ కి పైన క్యాప్ ఉంటుంది కదండి, అది కట్ చేసి ఇలా కింద అంటే బీరకాయకి కింద ఇలా హోల్ పెట్టేసి ఇలా వాటర్ బాటిల్ పెట్టేస్తారనమాట. అంటే చక్కగా ఆ సీడ్స్ అని అంటే రాలి బాటిల్లో పడుతుంది, అప్పుడు మనం కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఐడియా అండి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే తిను గార్డెన్ కోసం అన్ని గుజరీ నుంచి తక్కువ రేట్లో కూలర్ టబ్స్ కానీ బకెట్స్ కానీ అన్ని తీసుకొని వచ్చి ఇలా గార్డెన్ లో అరేంజ్ చేసుకోవడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్ లోనే ఎక్కువ మొక్కలు అయితే పెంచుతున్నారు. చాలా మందికి అపోహ ఉంటుంది కదా, గార్డెనింగ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అని. ఏం లేదండి, మనకు కొద్దిగా ఓర్పు ఉంటే ఇలా తక్కువ రేట్లో మనకు అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి, అట్లా తెచ్చుకొని గ్యాదర్ చేసుకొని ప్లాంట్స్ ఉన్నప్పుడు ఇలా నాటేసుకుంటే చక్కగా అన్ని రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటేబుల్స్ మనం గ్రో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్రీన్ కనకాంబరం. ఓకే ఓకే, రెడ్ చూసాను, ఆరెంజ్ చూసాను, గ్రీన్ బాగుంది, వెరైటీగా ఉంది. ఓకే, ఇక్కడంతా ఉన్నాయి గ్రీన్. ఓకే, గ్రీన్ కలర్ చాలా బాగుంటాయి. ఇద్దరు గ్యాదర్ చేస్తారు బాగా. ఆకులు కూడా చాలా బాగుంది, మెడిసినల్ ప్లాంట్ కదా. మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఈ రణపాలకు నీళ్ళల్లో మనం ఉడికించి తాగితే కషాయం పోతున్నాయండి, చాలా మంది ఇది రికవరీ అయినారు. ఇది మొత్తం చిన్న చిన్న పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది కదా, సూర్య పచ్చిమిర్చి అంటారు దీన్ని. ప్లస్ ఇక్కడ చూడండి ఈ వంకాయలు మేడం. సూపర్ అండి, వంకాయలు చాలా రకాలు ఉన్నాయి మీ దగ్గర, చాలా వెరైటీస్ అన్ని ఉన్నాయి మీ దగ్గర. ఇది నిత్యమల్లి అనేదా? ఇది గోంగూర మేడం, మందార గోంగూర అయిపోయింది, అన్ని అయిపోయింది. మందార గోంగూర అయిపోయింది, మందార గోంగూర అదే, మందార గోంగూర అదే. ఇక్కడ ఇంకో వంకాయ ఒకటి. యాక్చువల్ గా ఇది వంకాయలంతా కాపు అయిపోయింది మేడం. అయిపోయిందా? ఇక్కడ ఉన్నాయి వంకాయలు, అది స్టార్టింగ్, అది ఇంకా వస్తుంది. చిక్కుడు మిర్చి ఏమొచ్చిందండి, ఇంకా చిన్నగానే ఉంది, అప్పుడే ఇట్లా కాసేసాయి. మీరు మేడం అక్కడ అటు సైడ్ కూడా ఇంకొక చెట్టు ఉంది, ఆ లాస్ట్ లో కూడా సేమ్ ఒక 1/4 కిలో దాకా వస్తాయి మేడం. చాలా బాగా వచ్చాయండి, బాక్స్ లోకి అయిపోతుంది. అదే ఇది ఫ్రిడ్జ్ మేడం, వాడేసిన ఫ్రిడ్జ్ వచ్చేసి మన వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్నాం. హోల్స్ అన్ని ఎలా పెట్టారు కింద? ఈజీగా అదిగో మేడం, హోల్ పెట్టేసి దాన్ని పైప్ పెట్టేసి కింద వాటర్ దాంట్లో పడకుండా కిందికి పెట్టేశాను. ఇక్కడంతా చెట్లు వేసారా? చెట్లు లోపల చెట్లు పెట్టేశాను. సూపర్ అండి, అసలు చూడండి ఫ్రెండ్స్, సో దీంట్లో వేసినందుకే సొరకాయ అంత బాగా వస్తుంది. ఫ్రిడ్జ్ లో ఎన్ని మొక్కలు వేసారు చూడండి, పచ్చిమిర్చి, సొరకాయ, చిక్కుడు. ఫ్రిడ్జ్ కూడా పడేయకూడదు అనమాట, మనం భవిష్యత్తులో ఎత్తి పెట్టుకుని ఇన్ని. మేడం ఆల్రెడీ ఇంకా చూపిస్తామండి, నాలుగు కలెక్ట్ చేసి పెట్టాము, వాటికి ఇంకా పెయింట్ వేయాలి. ఈసారి నెక్స్ట్ ఇయర్ కు మొత్తం చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇంకా ఓన్లీ ఇవే ఆ బకెట్లన్నీ తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి చెప్పేసి, ఎందుకంటే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, వాటికి బాగా ఫుడ్ బాగా దానికి బాగా వస్తాయి. బాగా కింద వరకు మన కంపోస్ట్ ఉంటుంది కాబట్టి దానికి సరిపోయినంత ఫుడ్ వస్తుంది, అందుకే అంత బాగా చిక్కుడుకాయ. సీడ్స్ కూడా బాగా లోపలికి వెళ్ళిపోతాయి, మన ఇది వేర్లు బాగా వెళ్ళిపోతాయి, స్ప్రెడ్ అయ్యడానికి అవకాశం. ఇది వచ్చేసి మన పసుపు మేడం. పసుపు కూడా చాలా వచ్చింది మేడం. మామిడిలో అయితే బాగా ఒక 2 సీసాల మీద పసుపు అప్పుడే ఎంత బాగా వస్తుందండి, అప్పుడే పసుపు అంటే అయిపోయినట్టు తయారైపోయింది, దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది. మనకి మామూలుగా మార్చిలో కదా మనకి పసుపు తయారయ్యేది, కానీ స్మెల్ సూపర్ గా వస్తుంది అండి అప్పుడే.
ఇక్కడ ఆకు ఇలా పట్టుకుంటేనే మనకు స్మెల్ వచ్చేస్తుంది, అప్పుడే తయారైపోయింది. ఆల్మోస్ట్ అలా అయిపోయింది మేడం. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మొత్తం అన్ని తయారైంది, మా పైకి కనిపిస్తున్నాయి. చాలా బాగుంది, అప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి. మామిడిల్లం అయితే బాగా పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది, పసుపు కూడా బాగా దండిగా వచ్చింది, మన ఇంటికి సరిపోతుంది. ఇక్కడ బాగా గ్యాదర్ చేస్తారు, ఒక్కొక్క కలర్ మొత్తం అన్ని కలర్స్ మేడం. మొత్తం అన్ని కలర్స్ వేసేసారు, చాలా బాగా వచ్చాయి. గ్రీన్, పింక్ అన్ని చాలా బాగున్నాయి. ఎల్లో ప్లస్ కొన్ని అయిపోయినాయి మేడం, కొన్ని అయిపోయింది. కట్ చేసేస్తారా, మళ్ళీ వచ్చేస్తాయి. చాలా బాగుంది అసలు. ఈ గార్డెన్ కి ముందు ఫస్ట్ వస్తానే లుక్ ఇదే ఉంది. మన చామంతులు వెల్కమ్ పలుకుతున్నాయి మనకి. ఇక్కడ ఎంత హ్యాంగ్ అబ్బా మీరే క్రియేట్ చేశారు, వాటర్ బాటిల్స్ అంతా క్రియేట్ చేసి హ్యాంగింగ్ అంత బాగా చేశారు. అంటే వాటర్ ఎలా పోస్తారండి మీరు? మగ్గుతో ఇట్లా పోసేసుకుంటూ వెళ్ళిపోతారా? సొరకాయ మాత్రం ఈ రోజు దృష్టి తగులుతుందేమో, చాలా బాగా వచ్చిందండి సొరకాయ మాత్రం సూపర్. ఈ రోజే హార్వెస్ట్ చేసేద్దాం, ఈ రోజే హార్వెస్ట్ చేసేద్దాం. మామిడి అల్లం, మామిడి అల్లం ఇది మామిడి అల్లము, ఇది చామగడ్డలు అంటున్నారా? చామాకులు మేడం, ఆకుతో పప్పు చేసుకుంటారు కదా. చామ గడ్డలు కింద లోపల గడ్డలు వచ్చేస్తాయి, దీంతో పప్పు చేస్తారా? పైన ఆకుతో పప్పు చేస్తారు. ఓకే ఓకే. దీంట్లో కూడా ఇది ఈ సబ్జా మేడం, ఇది సబ్జా గింజలు, ఇది ఐడియా ఉంది మాకు. సమ్మర్ లో బాగా సబ్జా వాడేస్తారా? అంటే డ్రై చేస్తారా ఇదంతా ఎండకు పెట్టి? వెళ్ళిపోతే ఇప్పుడు ఏదో డ్రై అయిపోయినాయి ఆల్రెడీ. ఇవి తీసేస్తే నలిపేస్తే వచ్చేస్తాయి. ఇవన్నీ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇది గుమ్మడికాయనా లేకపోతే ఏంటిది? సొరకాయ. ఈ సొరకాయ ఇలా వచ్చిందా? ఇట్లా వెళ్ళిపోయింది మళ్ళీ. ఇదంతా సొరకాయలువే. సొరకాయలు మీ నెలకు ఒక సొరకాయ తినాల్సి వస్తుంది. ఈజీగా వచ్చేస్తాయి. ఆల్రెడీ 4 సొరకాయలు అయిపోయినాయి మేడం. చాలా బాగా వచ్చింది. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నట్లుంది. ఇది వచ్చేసి ఇట్లా స్టూల్, ఇది ఇరిగిపోయిందని మా అక్క పక్కన వాడేస్తే కాదు పనికొస్తుందని చెప్పేసి కానీ హ్యాంగింగ్ పార్ట్ తయారు చేశాను. ఇక మట్టి వేసి పనికొస్తుంది ఫోటో పెట్టా, చెత్త పెట్టిలో వాడేద్దాం అనుకున్నా. గ్రేట్ బుర్రా, చాలా బాగా. అంటే మేము కూడా తొందరపడి పారేయం మేడం, అడుగుతాం అంతే మేడం. హైదరాబాద్ నుంచి కూడా మా మరిది వాళ్ళ ఇంట్లో కూడా ఏమన్నా ఒక వస్తువు పాడైపోయిందంటే అది ఇక్కడికి వస్తుంది మాట, ఏమన్నా ఉపయోగించుకుంటారా అన్నట్టుగా ఏదో ఒకటి ఉంటుంది. డబ్బులు ఆకుకూర, మళ్ళీ తోటకూర వేసేసినట్లుంటారు. చిక్కుడు 3 రకాలు చిక్కుడు వేసారు. తోటకూర ఉంది, కారబంతి ఉంది, నేతిబీర ఉంది. నేతిబీర మీరు ఫేవరెట్ లా ఇంట్లో? ఎక్కడ నేతిబీర అని కనిపిస్తుంది. అతి బీరకాయలు మేడం, అంతే 5 వస్తాయి చూడండి, గుత్తి వస్తాయి. 5, 6, 7 3, 4 అట్లా గుత్తి బీర అంటే. అది గుత్తి బీర. ఓకే సూపర్. తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. బకెట్ లోనే వేసారు, 20 లీటర్స్ బకెట్ లో. 20 లీటర్స్ బకెట్. బాగా హెల్తీగా ఉందండి ప్లాంట్. అన్ని అవే మేడం, మొత్తం బయట నుంచి తెచ్చిన ప్యాంట్లే. బచ్చలాకులే కూడా విపరీతంగా ఉంది మేడం, అయిపోయింది పీకేసాం. ఇంకా బచ్చలాకు విసుగు వచ్చేసి తీసేసాం మేడం. ఇది స్టార్ ఫ్రూట్ అసలు చూడండి. ఏమి ఇచ్చారు మీరు ఇంత వచ్చేదాన్ని పూత? రెగ్యులర్ మేడం, అన్నిటికి ఇచ్చేసే కౌడంగు, మామూలుగా ఇది ఫ్లవర్ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, టీ పొడి అన్ని కలిపి ఇచ్చేస్తాం మేడం. గోశాల ఉంది ఎక్కడ మన వెల్దుర్తి, మన ఇదే మీ హైవేలో ఉంది కదా, అక్కడ తెచ్చుకుంటాం. వాళ్ళు వచ్చేసి పౌడర్ వస్తుంది, వాళ్ళది పౌడరే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంతకి ఇస్తారండి వాళ్ళు? ఒక బ్యాగ్ వచ్చేసి 50 kgs బ్యాగ్ 150 రూపీస్. ఇది ఫ్రెష్ కొత్త మేడం, అది వచ్చేది. ఇక్కడ చూడండి అప్పుడే స్టార్ట్ కాయలు వచ్చాయి. ఇది ఎంత వయసు దీనికి? ఇది వచ్చేసి 3 months మేడం, అంతే. 3 months. ఇంత ముందు చెట్టు పోయింది, ఇంత ముందు చెట్టు అది నెమటోడ్స్ వచ్చి చనిపోయింది, అందుకని మళ్ళీ కొత్త తీసుకొచ్చు. అందుకే మనం నెమటోడ్స్ రాకుండా సుడోమోనాస్, ట్రైకోడర్మా సాయిల్ మిక్స్ లో వేస్తే మనకి నెమటోడ్స్ వ్యాము అవన్నీ కలిపి ఇంకా తప్పదు, ఒక్కొక్కసారి వస్తాయి కాబట్టి మనం ఏం చేయలేము. వంకాయలు మాత్రం సూపర్ అండి, అసలు ఎంత బాగుంటాయంటే వంకాయలు చాలా బాగున్నాయి వంకాయలు మేడం. అయితే ఇది వైట్ డ్రాగన్ 4 వచ్చాయి మేడం, ఆల్రెడీ క్రాప్ అయిపోయింది, చాలా టేస్ట్ ఉంది. ఓకే. ఇది కంపోస్టా? ఇది కంపోస్ట్, బాహుబలి కంపోస్ట్ లాగా ఉంది. మొత్తం ఇంత పెద్ద టబ్ మొత్తం మన వచ్చిన మన దీంట్లో గార్డెన్ లో వచ్చినటువంటి వేస్టేజ్ మొత్తం, ఆకులు మొత్తం అన్ని దీంట్లోనే ఉంటాయి. మొత్తం వేస్టేజ్ తోనే మీరు కంపోస్ట్ చేస్తున్నారా? మేడం చాలా సూపర్ అండి, మనం కొనే పని లేకుండా మొత్తం చూడండి, మొత్తం కంపోస్ట్ అంతా వీళ్ళే తయారు చేస్తున్నారు. ఈ బిన్ బాగుంది
వాటర్ ట్యాంక్ కట్ చేసి ఒక వాటర్ హాఫ్ ఇక్కడ హాఫ్ దీనికి పెట్టాము. ఇవి నిమ్మకాయల చెట్లు 65 days అంటారు కదా, అవేనా? ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకే, అంటే ఇది సీజన్ అయిపోతే మళ్ళీ ప్రూనింగ్ చేస్తుంటారా? పూలు కంపల్సరీ చేయాలి. కంపల్సరీనా? చేసి మళ్ళీ ఏమి ఇస్తుంటారు మీరు? మామూలు సేమ్ కౌడంగు ప్లస్ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ అన్ని మిక్స్ చేసి ఇచ్చేస్తుంటారు. ఓకే ఓకే, సైజ్ చూడండి మేడం. సూపర్, చాలా బాగా వచ్చిందండి. చిన్న డ్రమ్, ఈ పెద్ద డ్రమ్ దీనికి డ్రమ్ము మొత్తం 4. ఇదంతా నిమ్మకాయలు మొత్తం ఈ సెక్షన్ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని రకాలు? 4 నిమ్మ చెట్లు వేసారండి మొత్తము. ఒకటి లావు సైజు, ఒకటి చిన్న సైజు ఉన్నాయి. ఓకే సూపర్. మునగ చెట్టు, మునగ చెట్టు మేడం ఇక్కడ దాకా కొట్టేసాం మేడం, అయినా మళ్ళీ వచ్చేసిందా? ఇది స్టార్ ఫ్రూట్ కదండి? ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ బాగా అంటే పూత వచ్చింది కాబట్టి ఇంక మీకు త్వరలో కాయలు వచ్చేస్తాయి. ఇది వచ్చేస్తాయి. ఈ లోటస్ కోసమా ఇది? అవును మేడం. ఎన్ని రోజులైంది బల్బ్స్ వేసి? రీసెంట్ గానే వేసాం మేడం. వేసారా? అంతా ఒక 2 weeks 1 week 10 days అయింది. అప్పుడే మీకు ఆకుగానే వచ్చేసి ఇంకొక ఆకు కూడా వచ్చేస్తుంది. ఇంకోటి కూడా వచ్చేస్తుంది. ఎన్ని వేసారు లోపల సీడ్స్? ఓన్లీ 2నే మేడం. 2నేనా? 2నే. ఓకే, ఇది బాగుంది. రోజ్ ఇది ఫస్ట్ 3 కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. నా దగ్గర కూడా అది ఎల్లో ప్లస్ ఇట్లా షేడింగ్ రెడ్ వచ్చి మళ్ళీ పింక్ లా మారిపోతుంది. ఇదండి ఇది 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 ఫ్లవర్స్ మేడం. వేయవరహాలా ఏమన్నా? కాదు కాదు కాదు, మామూలు ఫ్లవర్స్ వస్తాయి అలాంటివి. నిత్యమల్లి, చుక్కమల్లి అంటారు. చుక్కమల్లి, చుక్కమల్లి చుక్కమల్లి అదొక టైపా? ఓకే. ఇది ఉసిరి చెట్ల, పెద్ద ఉసిరినా చిన్న ఉసిరి? చిన్న ఉసిరి, నేల ఉసిరి అంటారు కదా. కార్తీక మాసంలో ఇక్కడే దీపం పెట్టచ్చు దేవునికి. చిన్న ఉసిరి. సేమింగ్ వృక్షం కూడా జమ్మి చెట్టు ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ వినాయక చవితికి 21 రకాలు మాకు పైన దొరుకుతాయి. బయటకి వెళ్ళి కొనేది చూడండి, వినాయక చవితికి వీళ్ళ మిద్దె తోటలో ఉన్న మొత్తం అన్ని రకాలు 21 రకాలు మొత్తం దొరికేస్తాయి మేడం. అన్ని ఇక్కడే దొరుకుతాయి. అందుకే నేను జమ్మి చెట్టు కూడా తెచ్చుకున్నాను. బిల్వం ఒక్కటి అడుగుతున్నాను, వాళ్ళు నెక్స్ట్ వీక్ రమ్మన్నారు, లేవు అని చెప్పారు. సో నేను అందుకే జమ్మి చెట్టు కూడా తెచ్చుకున్నాను. యాక్చువల్లీ కార్తీక మాసం కోసం తెచ్చుకున్నాను. ఇది ఉసిరి ఇక్కడ, ఇది కూడా సేమ్ అక్కడ కొనిందే మేడం. నర్సరీ మేళాలో కొనుక్కున్నాను. ఇది సీతాఫలం. అసలు బయట కొన్న ఫ్రూట్ దేనికి పనికిరాదు మేడం, అంత టేస్టీ ఫ్రూట్ ఇది. ఇది ఇప్పుడు వచ్చేసి మనం బయట అమ్ముతారు కదా వైట్ సీతాఫలం లావుది, కాయ ఇది. మొక్క తెచ్చారా? ఇది వచ్చేసి సీడ్ వేసింది. సీడ్ వేసింటేనే వచ్చి ఒక చెట్టు మీకు అన్ని వచ్చిందా? అంటే మొత్తం 3 వచ్చాయి మేడం. బయట పోతుంది 3 చెట్లలో అన్ని మీకు అన్ని కాయలు వచ్చినాయి. బాగా లావు కాయలు సూపర్. అసలు గింజ తక్కువ, కండ ఎక్కువ. అసలు ఎంత స్వీట్, మామూలుగా అసలు చెప్పలేము. మీరు బయట సీతాఫలం తినలేరు కూడా. ఇంకా ఇవి తిందామంటే అంతే. ఫ్రెండ్స్, వీళ్ళ గార్డెన్ లో చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అనేది ఒకటి చూపిస్తానండి. మనం చాలా మంది వర్షపు నీటిని డ్రైనేజ్ లో పోయేటట్లు అరేంజ్ చేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత చక్కగా వర్షపు నీటిని రెడీ చేసుకున్నారు. మామూలుగా మనం ఇట్లా వదిలేసి ఉంటాం, వేస్టేజ్ అయిపోతుంది. రాఘవేంద్ర గారు చూడండి ఎంత బాగా మళ్ళీ దీనికి ఒక చెంబు పెట్టి దీంట్లోనే డైరెక్ట్ నీళ్లు పడాలా, కింద పోతే వేస్ట్ అవుతాయని ఉద్దేశంతో ఒక డ్రమ్ము పెట్టి వాటర్ అంతా, వర్షం నీళ్ళు అంతా ఇలా కలెక్ట్ చేస్తున్నారు. నైట్రోజన్ చాలా రిచ్ ఉంటుందండి. వర్షం నీళ్ళు మాత్రం మనం వేస్ట్ చేయాలి పెట్టి ఇలా. ఓకే, దీనికి మళ్ళీ రంధ్రాలు ఇలా ఇలా రాదు కదా, రాదు. ఓకే, దీనికి ఇలా పెట్టేస్తే రంధ్రాల నుంచి కిందకి వచ్చేసి పడాలని మంచి ఐడియా అండి. చాలా బాగా వచ్చినాయి. బాగా మీకు ఐడియాస్ ఎలా వస్తుంది? మీ వైఫ్ ఐడియాస్ అన్ని మంచి ఐడియాస్ అన్ని వస్తున్నాయి. బాగా ఇది బాగుంది మాకు. తనదే మేడం, ఐడియాస్ అన్ని తనవే. నేను ఎంతవరకు అంటే ఓన్లీ అరేంజ్మెంట్స్ వరకే తప్ప కొంచెం హెల్పింగ్ అంతా. ఇంత చిన్న ప్లేస్ లో గానీ మనం ఇన్ని అద్భుతాలు చేయొచ్చు అనేది మీ గార్డెన్ ద్వారా అయితే నిరూపించారండి మీరు. మనకు ఉన్న ప్లేస్ లోనే అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి మనం ఎన్నేం చేసుకోవచ్చు. తక్కువ ప్లేస్ లో ఎన్ని ఎక్కువ మొక్కలు పెంచొచ్చు అనేది మనకు. ఇప్పుడు చూడండి, మీరు ఇట్లా చూస్తే ఇది తీసుకున్నారా, వాడే అరేంజ్ చేసుకోండి. మా బ్రదర్ మా తమ్ముడే ఇదంతా. ఇది సూపర్. ఇది వచ్చేసి పాత మిచ్చిన మేడం. మిచ్చన పాత మిచ్చిన ఇరిగిపోతే లాగా చేశారా? పాత మిచ్చిన ఇరిగిపోతే దాన్ని పెయింట్ వేసేసి దాన్ని సూపర్. అంటే ఈ పార్టీషన్ మనకి తెలిసేదానికి. ఫ్రెండ్స్, ఇంకా మనం నిచ్చెన్ గాని పడైనసం లేదండి. నిచ్చెన్ కూడా ఇట్లా పెయింట్ వేసి ఎంత చక్కగా పార్టీషన్ లాగా మన గార్డెన్ ని చాలా అందంగా రూపుదిద్దుకోవచ్చు అనేది వీళ్ళ గార్డెన్ ద్వారా మనకు తెలుస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకేమంటే అంటే స్టాండ్స్ యూస్ చేస్తుంటాం కదా మనము, అలా కాకుండా వీళ్ళు ఇంట్లో డోర్స్ అన్ని అంటే రీమోడల్ చేశారంట. అప్పుడు వాటర్ ప్రూఫ్ డోర్స్ వచ్చినప్పుడు ఈ మిగిలిన చెక్కను స్టాండ్ గా యూస్ చేశారు. థర్మోకాల్ ని కింద బ్రిక్స్ రూపంలో యూస్ చేశారు. అంటే స్టాండ్స్ కూడా అన్నమాట వీళ్ళే స్వయంగా తయారు చేసుకున్నారు. అంటే ప్రతిదీ వేస్టేజ్ నుంచి ఇలా గార్డెన్ కి యూస్ చేసుకున్నారండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటి చూపిస్తానండి. సమ్మర్లో అయితే మనం అందరం కుండలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ కుండలు చూడండి అసలు ఒక రో అంతా కుండలు ఉంది. వాళ్ళ సిస్టర్ బ్రదర్ అందరూ కుండలు అంటే సమ్మర్ అయిపోతానే ఇక్కడికి తెచ్చి పెట్టేస్తారంటండి. ప్రతి ఇయర్ ఒక్కొక్క చెట్టు ఇలా పెట్టేస్తూ ఉంటారంట. చాలా మంచి ఐడియా అండి. కుండల్లో మనం బాగా కంపోస్ట్ కూడా చాలా త్వరగా మనకు రెడీ అవుతుంది. ఈ ఫర్టిలైజర్స్ కూడా తనే చేసుకుంటున్నారు. ఎంత ఇంట్రెస్ట్ గా చూడండి. ఇది బనానా ఫర్టిలైజర్ అంటే బెల్లం వేసి ఫర్మెంటేట్ చేశారు కదండి. ఇది బనానా ప్లస్ మన ఇది బొప్పాయి ఇది ఓన్లీ బనానా ఓకే. అంటే అది మిక్స్డ్ మాట. ఇది ఓన్లీ బనానా. ఇది వచ్చేసి ఫ్లవర్ లిక్విడ్. ఫ్లవర్స్ అన్ని మనం డ్రమ్ములో వేసి పెట్టామంటే అది లోపల వాటర్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నీమ్ ఆయిల్, ఇది వచ్చేసి మన సోప్ లిక్విడ్, ఇది వచ్చేసి మన కానుగ ఆయిల్. ఇదంతా పెస్ట్ వచ్చినప్పుడు మంత్లీ వన్స్ అవి స్ప్రే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు టీ కంపోస్ట్ అంటే తనే స్వయంగా చేసుకున్నారంట. డైలీ ఇంట్లో వచ్చే టీ పొడితో బాగా డ్రై చేసేసి కంపోస్ట్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. ఇది వచ్చి మనం డైలీ ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తూ ఉంటుంది కదా, దాంతో స్వయంగా కిచెన్ వేస్ట్ చేసుకున్నారు. నల్ల బంగారం లాగా ఉంది చూడండి, బ్లాక్ గోల్డ్ అంటాం కదా, అట్లా బ్లాక్ గోల్డ్ లాగా ఉంది. అందుకే గార్డెన్ ఇంత హెల్తీగా ఉందండి. ఇదేంటిది? ఇది ఫ్లవర్ కంపోస్ట్. ఫ్లవర్స్ టెంపుల్ నుంచి ఫ్లవర్స్ మా ఫాదర్ తీసుకొస్తారు దండ. అది వచ్చేసి ఈ డ్రమ్ములో పెద్ద డ్రమ్ములో వేసేస్తాము. సో దానికి వచ్చే కింద వచ్చేసి లిక్విడ్, అది లిక్విడ్ కలెక్ట్ చేస్తాము. ప్లస్ ఇది డ్రై కంపోస్ట్ అయిపోయిన తర్వాత డ్రై చేసేస్తాం. ఇది టీ కంపోస్ట్, ఇది వచ్చి కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్, ఇది ఫ్లవర్స్ చేసుకున్న, అంటే 3 రకాల కంపోస్ట్లు తినే స్వయంగా తయారు చేసుకుని తన గార్డెన్ కి తనే ఇచ్చుకుంటున్నారు. చాలా గ్రేట్ అండి అసలు మీరు. అలాగే ఇక్కడ చాలా గొప్ప విషయం ఒకటి ఏమంటే వీళ్ళ గార్డెన్ లోకి మార్నింగ్ టైం ఎక్కువగా పిచ్చుకలు అనేది వస్తూ ఉంటాయంటండి. వాటికి దాహం అవుతాయి అనే ఉద్దేశంతో ఇలా మట్టి కుండల్లో వీళ్ళు నీరు అనేది అరేంజ్ చేశారు. అంటే మామూలుగా ఇనుపది, ఐరన్, స్టీల్ ఇలాంటి వాటిలలో పెడితే సమ్మర్ వచ్చింది అనుకోండి ముఖము కాలుతుంది కదా, వాటికి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో మంచిగా ఆలోచించి మట్టి కుండల్ని అక్కడెక్కడ అరేంజ్ చేశారు. అవి నీళ్ళే కదండో అసలు స్నానాలు కూడా చేస్తాయంట. అలాగే ఇక్కడ పెట్టిన ఆహారాన్ని కూడా తినేసి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాయి. ఎంత అందమైన గార్డెన్ కదండి వీళ్ళది. ఈ వీడియో ద్వారా మనకి చిన్న చిన్న గార్డెనర్స్ కూడా అంటే చక్కగా 1.5 లో ఎంత చక్కగా వాళ్ళ గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం అందరము చూసి ఆనందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అనేది తీయడం జరిగిందండి. ఇంటిల్లి పది చూడండి, అమ్మ, నాన్న, అక్క, వైఫ్, పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న స్ట్రెస్ అంతా రిలీజ్ చేసుకుంటూ మంచిగా ఆక్సిజన్ అనేది తీసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్.